హలో అండి అందరికీ. నేను ఈ వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ కోసం తెచ్చుకున్న రా మెటీరియల్ని ఏ విధంగా సర్దుకున్నానో చూపిస్తున్నానండి. ఇన్ని బాక్సెస్ ఎదరబెట్టుకుని కూర్చున్నాను అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా నేను తెచ్చుకున్న రా మెటీరియల్ సర్దుకోవటం కోసం తీసుకున్నవేనండి. ఇది 36 కంటైనర్స్ ఉన్న బాక్స్ అండి. ఇదైతే నేను ఆన్లైన్లో పర్చేజ్ చేశానండి. సైజు చాలా చిన్నగా వచ్చింది. ఇలాంటివి తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోవటం మంచిది. నేను పొరపాటుగా ఆన్లైన్లో తీసుకోవటం వల్ల చిన్నగా వచ్చింది. బయట అయితే కొంచెం పెద్దగా వస్తుంది. అది బాగుంది, ఇది చిన్నగా ఉంది. ఆన్లైన్లో తీసుకునేటప్పుడు బాక్స్ సైజు చూసుకోకపోవటం నేను చేసిన పొరపాటు అండి. ఈ బాక్స్లో నేను డైలీ చేసేటప్పుడు స్టోన్స్ని బీడ్స్ని యూజ్ చేసుకునేలాగా ఇందులో వేసుకుందాం అనుకుని తీసుకున్నాను. అన్ని కలర్స్ ఒక్కొక్క దానిలో వేసి డైలీ యూజ్ కోసం తీసుకున్నానండి. మిగతావి అన్ని ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ కూడా మొత్తం రా మెటీరియల్ బల్క్గా తీసుకున్నట్టు ఒక్కొక్క కలర్ ఒక్కొక్క బాక్స్లో వేయటానికి కోసం ఒక్కొక్కటి తీసుకున్నానండి. మొత్తం నేను ఏ విధంగా అరేంజ్ చేసుకున్నాను, ఏ విధంగా భద్రపరిచాను అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అయితే గ్లాస్ స్టోన్స్ని బీడ్స్ని మనం ఎయిర్కి వదిలేస్తే తొందరగా నల్లబడిపోతాయండి. అందుకోసం ఎయిర్ టైట్ కంటైనర్లని వాడితే తొందరగా బ్లాకిష్ అనేది రాదు, స్టోను పాడవకుండా ఉంటుంది. అన్ని కలర్స్ని వరుసగా పెట్టుకుని దేనికి దానికే ఒక్కొక్క బాక్స్లో విడిగా సర్దుకున్నానండి. మొత్తం ఎన్ని కలర్స్ వరకు వచ్చాయో లేదో కూడా మనకి క్లారిటీ అనేది వస్తుంది. వీటన్నిటిని ఏ విధంగా సర్దుకున్నానో మీకు ఇప్పుడు ఇందులో చూపిస్తాను. ఇలాగ ఒక్కొక్క ప్లాస్టిక్ బాక్స్లోనూ తీసుకున్న రా మెటీరియల్ని నేను వేసుకుని మూత పెట్టేస్తానండి, గాలి అనేది చొరబడకుండా. అందువల్ల స్టోన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. నేను ఏ విధంగా సర్దుకున్నానో మీకు చూపించటం వల్ల మీరు కూడా చేసుకుంటారని ఇలాగా ఆశిస్తున్నాను. ఈ విధంగా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి తేలికగా ఉంటుంది. ఇంకొకటి, మనం ఏమేమి తెచ్చుకున్నామో ఎంతవరకు తెచ్చుకున్నాం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఏ కలర్ ఉంది, ఏ కలర్ లేదనేది కూడా అర్థమవుతుంది. ఈ 36 కంటైనర్ బాక్స్లో సర్దటం వల్ల ఏమవుతుందంటే ఏ కలర్స్ ఉన్నాయి, ఏ కలర్స్ లేవు అనేది కూడా మనకి షేప్స్ ఎంతవరకు వచ్చాయి, ఎంతవరకు తీసుకున్నాం అనేది తెలుస్తుంది. చాలా తేలిగ్గా ఉంటుందని వాడుకోవటానికి ఈ విధంగా ప్రతిదాన్ని ఒక్కొక్క బాక్స్లో పోసి భద్రపరిచాను. మొత్తం అన్నీ సర్దిన తర్వాత చూడండి, బాక్స్లో అన్ని కలర్స్ వచ్చేసాయి. ఇంకా నేను తెచ్చిన ప్లాస్టిక్ బాక్సెస్ సరిపోలేదండి. అందువలన మిగిలిన కలర్స్ని ఇలా పెద్ద బాక్స్ ప్లాస్టిక్ బాక్స్లో భద్రపరిచాను. తర్వాత తీసుకుని వాటిని మిగతా వాటిలాగానే ప్లాస్టిక్ కంటైనర్స్లో పోసి ఎయిర్ వెళ్లకుండా చూసి భద్రపరుస్తాను. అప్పటి వరకు వీటిని ఈ బాక్స్లో పెట్టి ఉంచానండి. నేను తెచ్చుకున్న స్టోన్స్ అన్నీ షేప్స్ వైజ్గా ఒక చార్ట్ మీద ఒక్కొక్కటి అతికిచ్చానండి. నా దగ్గర ఏమేమి కలర్స్ ఉన్నాయి, ఏ ఏ షేప్స్ ఉన్నాయి అనేది ఒక క్లారిటీ కోసం నేను ఒక షీట్ మీద అతికించాను. లేనివి తెచ్చుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీకు ఆన్లైన్లో పంపించగలను. థ్యాంక్ యూ.